దేవుడు కొలత లేకుండా ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలకి కొలత లేదు. సమృద్ధిగా ఇశ్రాయేలీలను సముద్రమంత సమృద్ధిగా ఆహారం ఇచ్చి వారిని పోషించాడు. వారికి ఏ కొదువ లేదు. దేవుడు ఎవరిని దీవించినా మిగిలి ఉండేటట్టు దీవించాడు కానీ తగిలేటట్టు దీవించలేదు. ఇతరులకు పంచేటట్లు దీవించాడు కానీ కొరత వచ్చేటట్లు ఎక్కడా లేదు. 5 రెట్లు 2 చేపలు పంచిపెట్టగా ఏమైనా 8 గంపలు మిగిలినాయి, 12 గంపలు మిగిలినాయి. ద్రాక్షారసం సమృద్ధిగా తాగారు. ఇట్లా దేవుడు ఎక్కడ చూసినా దీవెనలు సమృద్ధిగా ఇచ్చాడు. మరి ప్రవక్త శిష్యుని భార్య జీవితంలో అద్భుతం జరిగితే అప్పులు తీరగా ఇంకా వాళ్ళు బ్రతకడానికి మిగిలి ఉంది. సారేపతి విధవరాలు మొదటి అప్పాన్ని సమర్పించినప్పుడు, దేవుని మాటకి లోబడ్డప్పుడు ఆమెయు ఆమె కుమారుడును ఆ ఇంటున్న వారందరూ కరువు కాలం అంతయు కూడా వారు పోషించబడి వర్షము కురిసి పంట చేతికి వచ్చే వరకు దీవెన అయిపోలేదు. మరి ఇట్లాగ మనం బైబిల్ ఎక్కడ చూసినా దేవుని ఆశీర్వాదాలు కొలత లేకుండా ఉన్నాయి. మరి పేతురుని వల వేయమన్నప్పుడు చేపలు పట్టినప్పుడు వల నిండా చేపలు పడ్డాయి. తన బోటు మునిగిపోయి పక్క బోటుని పిలవలసినంత విస్తారమైన చేపలు పేతురు గారు పట్టారు ఒక్క వలకి. ఇక్కడ ఎక్కడ చూసినా మనం దేవుడు విస్తారమైనటువంటి దీవెనలు, కొలత లేని దీవెనలు, మిగిలి ఉండే దీవెనలు. ఎందుకంటే దావీదు మహారాజు సెలవిస్తున్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మరి మన జీవితాల్లో కొరత, కొదువు, లోతు ఎందుకు ఉంటుంది? ఆ కారణాలు ఏంటో ఈరోజు దేవుని లేఖనపు వెలుగులో చూసి సరిచేసుకుని దిద్దుకొని దేవుని ఉగ్రతను కాక దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే వారముగా ఈరోజు మన మందిరాన్ని విడిచి వెళ్ళాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. భక్తి చేసేటప్పుడు సరిగా చేయాలి. భక్తిని మనం సరిగా చేయకపోతే, అంటే సరిగా అంటే మనకు నచ్చినట్లు కాకుండా, మనకు కుదిరినట్టు కాకుండా దేవుడు కోరిన భక్తి మనం చేయాలి. మరి ఈరోజు దేవుని లేఖనపు వెలుగులో మనం చేస్తున్న భక్తి ఎలాగుంది, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అన్నది లేఖన భాగాలను పరిశీలన చేసుకుని మనల్ని ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందామని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుని ఆత్మ ప్రేరణతో, దేవుడిచ్చిన తలంపులతో ఈరోజు మీ మధ్యన ఉండటం జరిగింది. దైవజనుని నోట ఉన్న మాట దేవుని మాటగా మీరు ఎంచితే మీరు ఆశీర్వదించబడతారు. మనుషుని మాటగా ఎంచితే మీరు నష్టపోతారు. అది మీ ఎంపికలోనే ఉంది. మీరు ఆలోచన చేయండి. దేవుని సేవకుని నోట దేవుని మాటగా ఎంచితే ఆ నోటనున్న మాట మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. మీ జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు పొంగి పొర్లి పారుతాయి. హల్లెలూయా. మరి మనం ఎందుకు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతూ ఉన్నాం, ఎందుకు కొదువుతూ ఉంటున్నాం అన్న దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం దేవుని లేఖనం నుంచి. దయచేసి ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. దేవుని కార్యాన్ని ఎలా చేయాలి? అశ్రద్ధ చేస్తే శాపం వస్తుంది. దేవుని పనిని అశ్రద్ధ చేయవాడు నష్టపోతాడు. మరి చాలామంది నష్టపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని కార్యాన్ని శ్రద్ధ లేకుండా చేస్తున్నారు. ఏదో పేరుకి చేస్తున్నారు, వాళ్ళకు కుదిరినట్లు, వాళ్ళ చేతనైనట్లు, వాళ్ళు తెలిసినట్లు చేస్తున్నారు కానీ దేవుడు చేయమన్నట్లు చేయట్లేదు. మరి నోవహును ఓడ కట్టమన్నప్పుడు దేవుడు కట్టమన్నట్టు కట్టాడా, నోవహుకు చేతన వచ్చినట్లు కట్టాడా? చెప్పండి అందరూ. అలాగును చేశానని ఉంది. దేవుడు ఎలా చెప్పాడో అలా చేశాడు. మరి మోషేని ప్రత్యక్ష గుడారం నిర్మించమన్నప్పుడు మోషే ఇష్టం వచ్చినట్టు చేశాడా, దేవుడు చెప్పినట్లు చేశాడా? దేవుడు చెప్పినట్లే చేశాడు.
మరి దేవుని గ్రంథంలో ఎక్కడ చూసిన భక్తులు దేవుడు ఏం చెప్తే దాన్ని ఎలా చెప్తే అలా చక్కగా చేసి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుని వారికి కొలతలేని ఆశీర్వాదాలతో నింపబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా వాళ్ళు మార్చబడ్డారు. మరి అబ్రాహాము గురించి కూడా మనం 12వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే దేవుడు చెప్పినట్లుగా కల్దీల దేశం నుంచి బయలుదేరి కానాను దేశానికి వెళ్ళెను. అతడు దేవుడు తనతో చెప్పిన ప్రకారముగా వెళ్ళెను అని ఉంది. కనుక మనం భక్తి చేస్తున్నప్పుడు ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు కోరినట్లు మనం చేయాలి, కానీ అశ్రద్ధగా చేయకూడదు. అశ్రద్ధగా చేస్తే నష్టపోతాము. అందుకనే ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో సమృద్ధి అయిన దీవెనలు అక్కడ పెట్టి ఒక మాట అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినిన ఎడల, శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును అన్నాడు. ఎన్ని ఆశీర్వాదాలు అక్కడ లెక్క పెట్టలేదు, కొలత లేవు. నువ్వు వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నీ భూఫలము నీ గర్భఫలము దీవించబడుతుంది. నువ్వు చేయి పనులన్నిటిలో కూడా నువ్వు దీవించబడతావు. నీ కొట్లలో సమృద్ధి అయిన ధాన్యము ఉంటుంది అని చెప్పాడు దేవుడు. ఆకాశము వర్షం ఇస్తుంది, భూమి పంటనిస్తుంది. నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండవు అన్నాడు. ఏలేవాడిగా ఉంటావు కానీ ఎలబడేవాడిగా ఉండవని చెప్పాడు. మరి ఈ దీవెనలన్నీ మన జీవితంలో ఉండాలంటే మనం ఎలా ఉండాలంట? దేవుని సన్నిధానంలో దేవుని మాటలు వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. దేవుని పని చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. చాలామంది అజాగ్రత్తగా ఉంటున్నారు, అజాగ్రత్తగా వింటున్నారు, అజాగ్రత్తగా వస్తున్నారు, అజాగ్రత్తగా చేస్తున్నారు. జాగ్రత్త లేదు. జాగ్రత్త అంటే ఏంటి అసలు? శ్రద్ధతో, భయముతో, భక్తితో మనం చేయాలి. కేర్ఫుల్గా ఉండాలి. అంతేనా? జాగ్రత్త అంటే ఏంటి? కేర్ఫుల్, కేర్ ఆఫ్ కాదు. చాలామంది కేర్ని ఎంత చేస్తున్నారు? కేర్ని క్వార్టర్ చేస్తున్నారు. కేర్ నిల్లుగా ఉంది. కేర్ క్వార్టర్గా కాదు, కేర్ నిల్లుగా కాదు, కేర్ ఆఫ్ కాదు, కేర్ఫుల్గా ఉండాలి. అంటే పూర్తిగా సంపూర్ణముగా పూర్ణమని. అందుకని దేవుని లేఖనం చెప్తుంది, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తి. అంటే ఏంటి దాని అర్థం? ఎక్కడ గ్యాప్ ఉండకూడదు, ఎక్కడ వెలితి ఉండకూడదు. అలాగున దేవుని పని చేయాలి. చూడండి, దేవుని లేఖనములో సామెతల గ్రంథం 19:16 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 19:16. ఆజ్ఞను గైకొనినవాడు తన్ను కాపాడుకునివాడు, ఆజ్ఞ విషయమే అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని లేఖనం చెలవిస్తుంది. అజాగ్రత్తలో ఉన్న అపాయం ఏంటో మీకు అర్థమవుతుందా? అజాగ్రత్తలో ఉన్నటువంటి అనర్థకం మీకు అర్థమవుతుందా? అందుకనే ఊరికినే చెప్పలేదు, యేసుప్రభువు వారు చెప్పారు, ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవిగలవాడు. అంటే దాని అర్థం ఏంటంటే వినగలిగిన చెవి కలిగి, వినలేని చెవితో కాదు, పేరుకి వినటం కాదు, వినేటప్పుడు ఫుల్ అటెన్షన్లో వినాలి. లేకపోతే మనం సగం వింటాం, సగం వినం, సగం చేస్తాం, సగం చేయం. దేవుడు చెప్పింది పూర్తిగా వింటేనే కానీ పూర్తిగా చేయం. పూర్తిగా చేస్తేనే కానీ దేవుని ఆశీర్వాదాలు రావు. నయమాన్ని 7 సార్లు మునిగి నైలు నదిలో స్నానం చేయమన్నప్పుడు 6 సార్లు మునిగితే స్వస్థత రాలేదు. 7 మారులు పూర్తిగా మునిగి తేలితేనే స్వస్థత వచ్చింది. అందుకని దేవుని సన్నిధానంలో మనం ఏం చేసినా బహు జాగ్రత్తగా చేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే మీకు దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని లేఖనంలో కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. మనం ఎందుకని మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం? దయచేసి హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి ఉన్న కొన్ని వచనాలు చదవండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి ఉన్న కొన్ని వచనాలు. మళ్ళీ మొదటి నుంచి అంటే రాజైన దర్యావేషు ఏలుబడి అందు
మరుసటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యోధా దేశం మీద అధికారియు షల్దీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యముకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము సినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దానికి ఇంటికి తేగ నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకయున్నది, భూమి పండకయున్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయంలోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతు పనులన్నిటి విషయంలోను క్షాము పుట్టించి ఉన్నాను. చాలండి, అందరూ జాగ్రత్తగా వినండి. మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. అనాలోచనగా మనం ఉండకూడదు, ఆలోచన లేని వారిగా ఉండకూడదు. చాలామంది వాళ్ళు చేసే పనుల విషయంలో ఆలోచన ఉండట్లేదు. ఒకటి అజాగ్రత్తగా ఉంటున్నాము, రెండోది అనాలోచనగా ఉంటున్నాం. కనీసం మనం ఆలోచన చేస్తున్నామా, మనం చేసే పని విషయంలో ఇది రైటా రాంగా, సరైందా సరికాదా ఆలోచన చేస్తున్నామా? చేస్తున్నాం కానీ ఆలోచన లేకుండా చేస్తున్నాం. ఎందుకంటే మీరు చదివితే టైం పడద్ది, కానీ మీకు అందరికీ తెలుసు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఏమన్నాడు? దేవుని మందిరమునకు నువ్వు వెళ్ళినప్పుడు అనాలోచనగా నీవు మాట్లాడకూడదు. అంటే ఆలోచన లేకుండా ఏది పడితే అది నీవు నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు మాట్లాడకూడదు. మాట్లాడితే దేవునికి కోపమును పుట్టించి దేవుని యొక్క ఉగ్రతకు నీవు గురవుతావని ఉంది అక్కడ. దావీదు ఏమంటున్నాడు? నీ ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షించుతున్నది అంటున్నాడు. ఆ దావీదుని దేవుడు అంతగా దీవించడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? దావీదికి దేవుని ఇండ్లన్నా దేవుని సన్నిధానం అన్నా బహు ఆపేక్ష. అంటాడు, నీ మందిర ఆవరణములో ఒక దినము గడపటము 1000 దినాల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో ఉండటం కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండటం మేలు. మరి దేవుని ఇంటిలో ఉండటానికి ఎంత మనం ఆసక్తి కలిగి ఉంటున్నాం, దేవుని మందిరానికి రావటానికి ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నాం, దేవుని ఇంటిలో మనం దేవుని ఇంటి అవసరాల విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నాం, మన ఇంటిలో అవసరాలు ఉంటే ఎంత ఆసక్తి చూపిస్తున్నాం, మన ఇంటిలో ఏదైనా లోటు ఉంటే ఎంత మదన పడిపోతున్నాం దాన్ని సమకూర్చుకోవటానికి మనం అందరం. మరి దేవుని ఇంటి విషయంలో నీ ఆలోచన ఎలా ఉంది? దేవుని ఇంటి విషయంలో నువ్వు ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు? దేవుని ఇంటి విషయంలో నీవు చూపించే అశ్రద్ధ, అజాగ్రత్త, అనాలోచన ఏం చేస్తుందంట? నువ్వేం చేసినా ఫలించకుండా చేస్తుంది. నువ్వు విత్తుతున్నావు, పెట్టుబడి పెడుతున్నావు, పంట రావట్లా, తింటున్నావు,
ఆకలి తీరట్లే, కప్పుకుంటున్నావు, చలి ఆగట్లేదు. నువ్వేం చేసినా కానీ నీ జీవితంలో సుఖం లేకుండా పోయింది. కారణం నువ్వేమీ చెయ్యి కాదు, నీకేమీ లేక కాదు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని ఇంటి కంటే నీ ఇంటిని ఘనంగా ఎంచుకుంటున్నావు. నీ ఇంటిని శుభ్రం చేసుకున్నంతగా ఈ దేవుని ఇంటిని శుభ్రం చేయడానికి శ్రద్ధ ఉందా? నీ ఇంటిలో వస్తువు ఏదైనా పోతే ఎంత తొందరగా మనం దాన్ని రీప్లేస్ చేసుకుంటాం. దేవుని ఇంట్లో ఆ వస్తువు పోయినప్పుడు రీప్లేస్ చేస్తున్నామా? ఎవరి ఇల్లు పని వాళ్ళే చేసుకుంటున్నామా? ఇంకొకళ్ళు వస్తున్నారా? మరి దేవుని ఇంటి పని మనం అందరం చేయాలి కదా, ఇది మన అందరిదే కదా. దీని విషయంలో నీ వైఖరి ఎలా ఉంది? ఒకసారి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోనండి. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి, ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుణ్ణి కలిగి ఉండి, మన జీవితంలో ఎందుకు ఆకలి తీరనటువంటి జీవితం? మీకు అర్థమవుతుందా ప్రియులారా? ఈ వర్తమానాన్ని దేవుడు మీకు ఇమ్మనగా నేను పట్టుకొచ్చాను. నేను 40 దినాల ప్రార్థనలో ధ్యానం చేసుకుంటుంటే అక్కడ సంఘంతో మాట్లాడాడు దేవుడు. నా జనులు అని దేవుడు చెలవిస్తున్నాడు. నా జనులు ఎలా ఉన్నారంట? వివేకము లేని జనులుగా ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి ఎరుగును. కానీ నా ప్రజలు, ఎద్దు ఎవరు పని చేస్తుంది? యజమాని పని చేస్తుంది. ఎవరు మేత పెట్టారో వాళ్ళ పని చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? మనకు మేత పెట్టేది ఎవరు? మన యజమాని ఎవరు? మనం ఎవరు పని చేస్తున్నాం? మనుషులకి మనం భయపడుతున్నాం, మనుషుల పనులు చేస్తున్నాం. కానీ నీకు దేవుడు అంటున్నాడు, అయ్యో పశువులు తమ యజమాని ఎవరో వాటికి తెలుసు. కొంచెం ముద్ద పెడితే ఆ కుక్క ఈ గుమ్మాన్ని వదలదు. కానీ దేవుడు అన్నీ ఇచ్చిన ఎన్ని మార్లు దేవుడిని ఇంటిని వదిలేసి పోతున్నాం మనం. దేవుడు ఏ రోజైనా నీకు గాలి ఇవ్వకుండా ఉన్నాడా? గాలిని బంధించేస్తే ఏమైపోతాం మనం అందరం? నీరు ఇవ్వకుండా ఉన్నాడా? సూర్యుని ఉదయింపజేయకుండా ఉన్నాడా? ఆయన కాపుదల నీకు లేకుండా ఉందా? మరి ఏ రోజు దేవుడు నీకు చేయవలసినవి అన్నీ ఆయన నీకు చేస్తున్నప్పుడు చేయబట్టే కదా నువ్వు మంచం నుంచి లెగిచావు, నువ్వు బ్రతికావు, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు కదులుతున్నావు. నీకు ఈరోజు దేవుడు ఈవిగా ఇవ్వబట్టే కదా నువ్వు బ్రతికి సజీవురాలుగా ఉన్నావు. దేవుడు ఈరోజు నీకు గుడ్ మార్నింగ్ చెప్పబోతే నువ్వు మంచం నుంచి ఇక్కడికి వచ్చేదా? నువ్వు కాదు. ఎక్కడ ఉండేవాళ్ళం మన అందరం? ఇంకోటి చెప్పమంటారా? కొన్ని సందర్భాల్లో దేవుని కృప లేకపోతే మనం చచ్చిపోయినప్పుడు సమాజ చేయడానికి కూడా ఎవడు ఉండడు. ఎందుకంటే అందరికీ బాధ ఒకసారి వచ్చిందనుకోండి, ఎవరి బాధ ఎవరు తీర్చగలదు? ఎవరు తీర్చలేము. కానీ దేవుడు అన్ని విషయాల్లో ఎంతో దయ కలిగిన వాడిగా, కృప కలిగిన వాడిగా ఉండగా నీ ప్రవర్తన, నీ కృతజ్ఞత భావం ఎలా ఉంది? నీవు అసలు వివేచన చేస్తున్నావా? నీవు బ్రతుకుతున్నావు, బట్ట కడుతున్నావు అంటే దేన్ని బట్టి, ఎవరిని బట్టి, ఎందుని బట్టి? నీ ప్రవర్తన న్యాయంగా ఉందా? నీ ప్రవర్తన న్యాయంగా ఉందా? అన్యాయం, దేవుని విషయంలో మనం అన్యాయం చేస్తున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని గురించి మీరు అసలు ఆలోచన చేసుకోరా? ఎప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి మీ ముఖం మీరు చూసుకోరా? మీ మాటలు ఏంటో, మీ మాటలు ఏమర్థం ఉందో మీరు ఒకసారి మీరు ఆడిన మాటల గురించి ఒకసారి పునరాలోచన చేసుకుంటున్నారా? నేను మాట్లాడే మాటల అర్థం ఏంటి? అసలు నోటికొచ్చింది మాట్లాడేయటమేనా? చేతికొచ్చింది చేసేయటమేనా? దేవుడు వద్దన్నా వెళ్ళిపోతావా నువ్వు? దేవుడు వెళ్ళొద్దన్నా కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు. అప్పుడు గాడిద తిరగబడవలసి వచ్చింది. దేవుడు వెళ్ళొద్దురా అంటే వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? గాడిదకి నోరిచ్చాడు. మన జీవితాల్లో గాడిదలు మాట్లాడినా బుద్ధి రావటం లేదు. ఇంకా నిన్ను చంపేస్తాను, నా దగ్గరికి కత్తుంటే అంటున్నాడు ఆయన. దేవుడు ఎవరితో మాట్లాడినోడిని చంపేస్తారట, బుద్ధి మాత్రం మార్చుకోరంట. బుద్ధి చెప్పిన వాడి మీద గుమ్మములో నిలబడి
పగపడుదురు జనులు అని దేవుని లేఖనంలో ఉంది. బుద్ధి ఎందుకు చెప్తున్నారు? మనల్ని దిద్దుకోవటానికి కదా బుద్ధి చెప్పేది. మన మేలు కోరి కదా. మనకి శత్రువులైన విరోధులైన చెప్పవలసిన సత్యాన్ని ఎందుకు చెప్తున్నారు? నీ క్షేమాన్ని కోరి, నీ మేలును కోరి, నీవు మంచిగా ఉండాలని, నిన్ను ప్రేమించి నిన్ను గద్దిస్తున్న వారిని నీవు పగబడితే ఇంక నిన్ను బాగు చేసేది ఎవరు చెప్పండి? అందుకని నీ ప్రవర్తన గురించి నువ్వు ఆలోచన చేయి. నీ స్పందన ఎలా ఉందో ఆలోచన చేయొస్తా. నువ్వు ఎవరన్నా దేవుని వాక్యం చెప్పినప్పుడు, హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు నీ స్పందన ఎలా ఉంది? దాన్ని స్వీకరిస్తున్నావా, తృణీకరిస్తున్నావా? దాన్ని బట్టి కృతజ్ఞత చెప్తున్నావు, అయ్యా నన్ను నా మీద మనస్సు నిలిపి శ్రద్ధ చూపి నా పొరపాట్లు నాకు తెలియచేస్తున్నందుకు వందనాలండి, నేను సరిచేసుకుంటానని కృతజ్ఞతతో మాట్లాడేది పోయి వ్యతిరేకముగాను నెగటివ్గాను నువ్వు తిరిగి మాట్లాడుతూ ఉంటే అసలు నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటున్నావు అనడంలో ఏమీ సందేహం లేదు. నువ్వు కూర్చున్న కొమ్మను నువ్వు నరుక్కుంటున్నావు. నిన్ను దిద్దేవారిని నువ్వు అపార్థం చేసుకుంటే, నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వు నరుక్కుంటే నువ్వు ఎక్కడ కొమ్మ కింద పడిపోతే ఎక్కడుంటావు నువ్వు? నిన్ను కాసేవారిని నీవు కరిచేస్తే నిన్ను ఎవరు కాస్తారు? అందుకనే దేవుడు అంటున్నాడు, ఓసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఏం చేస్తున్నారో, మీరు చేసేది ఎలాగుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోమంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన విషయమై ఆలోచన చేద్దాం. దేవుని లేఖనాలు మరింతగా ఒక్కసారి చూసుకుంటూ దేవుని లేఖనములో పరిశీలన చేసుకుందాం. మనం ఎలా ఉన్నాం? మనము దీవించబడలేకపోవడానికి హేతువేంటి? కారణం ఏంటి? చూడండి, తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 2 తిమోతి పత్రిక 3:4 చదవండి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. చాలండి. దేవుని కంటే, అందరూ చెప్పండి, దేవుని కంటే సుఖమును అనుభవాన్ని, సుఖాన్ని అనుభవించటం దేవుడి కంటే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. సుఖాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు. అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు? సుఖం ఇచ్చిన దేవుడిని పక్కన పెట్టి సుఖాన్నే దేవుణ్ణి చేస్తున్నావు. అది న్యాయమా? అది ధర్మమా? అది నీకు తగునా? ఏదన్నా దేవుని పనికి రావాలంటే అయ్య బాబు రాలేనండి, చేయలేనండి. ఏం ప్రేమిస్తున్నావు? సుఖాన్ని ప్రేమిస్తున్నావు. సుఖాన్ని ప్రేమించడం రైటే తప్ప, సుఖాన్ని ప్రేమించడం రైటే, కానీ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అవసరమైనప్పుడు దేవుని కొరకు సుఖాన్ని విడిచిపెట్టాలి. యేసుప్రభువు వారు ఏం చేశారు? తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఆయన భూలోకానికి వచ్చి శిలువ మరణము పొందునంతగా తండ్రికి విధేయత చూపించాడు. మరి భక్తుడైన మోషే ఏం చేశాడు? ఐగుప్తి భాగ్యము కంటే క్రీస్తు విషయమైన నిందను గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. ఐగుప్తులో ఉన్న భోగం కంటే దేవుని ప్రజలతో శ్రమ పడటాన్ని మేలుగా ఎంచుకున్నాడు. మీరు దేన్ని ఎంచుకుంటున్నారు? ఐగుప్తులో సకల విద్యలు అభ్యసించాడు. ఫరో కుమార్తెగా కుమారుడుగా ఉండటం అని అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలతో శ్రమ పడడాన్ని ఘనంగా ఎంచుకున్నాడు. నీ దృష్టిలో ఏది ఘనమైనది? దేన్ని ఘనంగా కోరుకుంటున్నావు? ఈ అంచె దినాల్లో ఎలాగుంటారని చెప్పారు ప్రజలు? దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారట. అలా ఉన్నామా లేదా? ప్రార్థన చేయాలంటే అమ్మావు పుల్లెగలేను. వెక్కువజామున లేచి ప్రార్థన చేసుకోవటానికి అమ్మో పుల్లెగలేము. దేన్ని ప్రేమిస్తున్నాం? ఒకప్పుడు నీకు పడుకోవటానికి మంచం లేదు, పరుపు లేదు, కటికి నేల మీద పడుకునే రాత్రంతమాను నిద్రట్టేది కాదు. ఇప్పుడు రాత్రంతమాను నిద్ర పట్టే పరుపు, మంచం, ఫ్యాను, ఏసీ, మొత్తం సకల లగ్జరీ వచ్చింది అని మంచిగా విశ్రాంతి పొందుకుని లేచి మొదటి సమయమును దేవుని దగ్గర మోకరించడానికి నీకేమైపోతుంది? కష్టమైపోతుంది. ఎందుకంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు?
సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. నా మాటలు మీకు గాయం చేయొచ్చు, బాధ కలిగించవచ్చు, నొప్పి పుట్టించవచ్చు. కానీ మేలు కోరు స్నేహితుడు గాయం చేస్తాడు. మేలు కోరే ఈ మాటలు మీకు నొప్పి పుట్టించిన ముఖం మీద మాట్లాడుతున్నాను. మీ ముఖం మీద మిమ్మల్ని మెచ్చుకుని మిమ్మల్ని ఏమి దిద్దుబాటు చేయకుండా మీ వెనకమాల మీ గురించి నేను చెడుగా మాట్లాడితే పరమందున్న దేవుని దృష్టిలో వేషధారణగి నేను ఏమవుతాను? దోషినవుతాను. మీ ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి, మీ వెనక దేవుడి దగ్గరికి వెళ్ళి మీ గురించి ప్రార్థన చేస్తాను కృప చూపమని. కానీ మీ ముందు మాత్రము మిమ్మల్ని కఠినంగానే మాట్లాడతాను, గాయం చేసే మాటలే మాట్లాడతాను. మీరు ఒకవేళ దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారేమో ఓసారి మిమ్మల్ని చూసుకోనండి. ఒకప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ అంటే మనం అందరము ఎంత ఆసక్తితో ఉండేవాళ్ళం. ఈ రోజున ప్రార్థన రావటానికి కష్టం. చూడండి, దేవుని కంటే సుఖానుభవాన్ని చూస్తున్నారు. అట్లాగే మరొక లేఖన భాగం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3:19 చదవండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. చాలండి. వారి కడుపే వారి దేవుడు, వారి దేవుడు, నాశనమే వారి అంతము. వారి అంతం. ఎందుకనంట? వారి కడుపే వారి దేవుడు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తున్నారు. రెండవది, వారి కడుపే వారి దేవుడు. ఓ పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం కుదరదు. అంటే ఏంటి దాని అర్థం? తట్టుకోలేము ఓ పూట భోజనం లేకపోతే. ఒకవేళ మీరు ఎవరైనా మెడికేషన్లో ఉంటే దాన్ని నేను నెపంగా ఎంచను. కానీ మామూలుగా మీరు ఒక పూట ఉపవాసం, ఒక రోజు ఉపవాసం ఉండి లేకపోతే మనకి మామూలు భోజనం సరిపోదు. వాళ్ళకి రోజు మన్నా పెడితే తృప్తి చెందారా? ఏమన్నారు? మాంసం కావాలన్నారు. మాంసం తిన్న వాళ్ళు మాంసంతో తృప్తి పడుతున్నారా? రోజు మాంసమేనా అంటారు. ఏంటంటే వాళ్ళు కరిపే వారికి దేవుడు. వాళ్ళు తిండే వాళ్ళకి ప్రాముఖ్యం. వాళ్ళు తిండిపోతులు. తినకుండా ఉండటం నెపం. అధికంగా ఏకంగా ఇంక బ్రతకడమే తినటం కొరకు అనుకుంటే, తినటం కొరకు బ్రతకడం కొరకు తినాలి, కానీ తినటం కొరకు బ్రతకూడదు. నువ్వు బ్రతకడం కొరకు ఎంతైనా తిను, కానీ తిండి లేకపోతే చచ్చిపోతాను అనుకుంటే ప్రభువు చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మనం బ్రతుకుతాము. మనల్ని బ్రతికించేది దేవుని మాట. దేవుని మాట వినకుండగా, దేవుని మాట చదవకుండగా నువ్వు భోంచేస్తున్నావు. మనకు ఒక నియమం ఉండాలి. దేవుని మాటలు చదువుకొని దేవుని వాక్యాన్ని భుజించి అప్పుడు భోజనం చేయాలి. కానీ ప్రార్థన చేయకుండా పడుకుంటున్నాం, వాక్యం చదవకుండగా భోంచేస్తున్నాం. అవునా కాదా?